మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే సుమన్ టీవీ. ప్రస్తుతం మనం ఇక్కడ కొత్తపల్లి మండలంలో సురక్ష ప్యాలెస్ దగ్గర అయితే మెగా అభిమానుల మీటింగ్ అయితే జరుగుతుంది. అయితే దీనిలో భాగంగా ఒక ఆసక్తికరమైన విషయం అయితే ఇక్కడ ఒక వ్యక్తి అల్లూరు సీతారామరాజు గారి గెటప్లో పవన్ కళ్యాణ్ గారి గెలుపును ఆకాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన అయితే చేస్తున్నారంటే అసలు ఆయన గెటప్ ఎందుకు వేసుకున్నారు, రాష్ట్ర వ్యాప్త పర్యటన దేని నిమిత్తం చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మనం ఆయన మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరేంటి, ఎందుకు ఈ వేషం వేశారు? నా పేరు అడబా దుర్గా ప్రసాద్. పేరు కంటే నన్ను ఎక్కువ అల్లూరు సీతారామరాజు అంటారు. గత 10 సంవత్సరాలుగా ఇదే వేషధారణతో ఓటు డబ్బుకి మధ్యాహ్నం అమ్ముకోకూడదని పాదయాత్రగా అనేక నియోజకవర్గాలు తిరుగుతా, మొత్తం మన రాష్ట్రం అంతా తిరుగుతా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలవాలని ఈ రోజున పిఠాపురం నియోజకవర్గ పరిసర ప్రాంతాలతో సహా ఇటు అవకాశం ఉంటే అనకాపల్లి వరకు నేను నడిచి సమయం చాలా మంది బైక్ ద్వారా నేను ఇదే వేషధారణతో ఇదే కవచాలతో తిరుగుతున్నాను. ఎలా ఉంది ప్రజల స్పందన? ఏ విధంగా ఉందండి పిఠాపురం నియోజకవర్గంలో? పిఠాపురమే కాదు, మన ఈయన పోటీ చేసి 21 స్థానాలే కాకుండా కూటమి నిలబెట్టినటువంటి బీజేపీ, అలాగే తెలుగుదేశం, జనసేన నిలబెట్టిన అన్ని స్థానాలు కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతాయి. గెలిచి తీరాలి. ఎందుకంటే అవినీతి, దౌర్జన్యం, దోపిడీ కలిగిన పార్టీ ఇప్పటికైనా సరే ఓటమి తప్పదు. అలాగే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని అవలీలుగా గెలుపొందుతారు. అది కాదు, ఇక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే అత్యధిక మెజార్టీ ఇచ్చి మేము ఇక్కడ నుంచి గెలిపించుకుంటాం. మన రాష్ట్రంలోనే కాదు, అమెరికా దేశంలో కూడా ఈ రోజున పిఠాపురం అంటే ఎక్కడున్నది తెలియదు. అలాంటి ఈ పిఠాపురం నియోజకవర్గం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో ఇటు అమెరికా నుంచే కదా అనేక దేశాల్లో ఈ యొక్క పేరు చిరస్థాయి ఉంటుంది. అలాగే ఈ యొక్క ప్రాంతం అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఉన్నారు. ఎందుకు మీకు పవన్ కళ్యాణ్ గారి కోసం మీరు యాత్ర చేసి వేషం ధరించి ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే మీకు ఎందుకు అంత అభిమానం అంటే ఏం చెప్తారు? నేను విప్లవ భావాలు కలిగిన పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అదే రూపంతో భగవంతుడు నన్ను ఈ రూపంలో నాకు ఇచ్చినందుకు సీతారామరాజు వేషధారణతో ఇవే కవచాలతో భావతరాలకి మరొకసారి అల్లూరు సీతారామరాజుని గుర్తు చేసే విధంగా, ఒకప్పుడు తెల్లదారిలో పాలన అయితే పోయింది కానీ తెల్లదారిలో ప్రజల్ని, అదేవిధంగా తెల్లదారులు అయితే శ్రమను దోచుకునేవారు, మన సంపదను దోచుకున్నారు. కానీ ఇప్పుడు కొంతమంది కుళ్ళు రాజకీయ దోపిడీ రాజకీయ నాయకుల వల్ల శ్రమను కాదు, ఈ రోజున పవన్ కళ్యాణ్ లాంటి మంచి నాయకులు ఎన్నుకోకపోతే కనుక రాజకీయ వ్యవస్థ చాలా ప్రమాదకర స్థాయిలో పడే విధంగా ఉంది. ఎందుకు అంటే ఈ రోజున శ్రమ కాదు దోపిడీ, సర్వం కోల్పోవలసి వస్తుంది. ఎందుకంటే ల్యాండ్ టైటిల్ యాక్ట్ అని ఇది వచ్చి రాగానే 2019లో కళాశాల భూములు, దేవస్థాన భూములు అమ్మకానికి పెట్టడానికి జీవోదయపడిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రిలా చేస్తాడని ఆయన గెలుపు కొంత నేను ఆ రోజున ప్రోత్సాహం చేశాను. అలాంటిది ఇప్పుడు ఆయనకి ఇన్ని ఆస్తులు ఉన్నా కానీ భూపకాసులు లేక భూముల మీద, ఈ పరిశ్రమల మీద, ఈ యొక్క కొండల మీద, గుట్టల మీద ఏమిటి దౌర్జన్యం, ఏమిటి దోపిడీ? దాచుకున్నదే సరిపోదా? రాజకీయ నాయకులారా, పుట్టుకతో ఏమి రాలేదు, చచ్చిపోతా ఏమి తీసుకోలేరు. ఎందుకు ఈ దోపిడీ, దౌర్జన్యం ఎందుకయ్యా? ఈ రోజున కూడా తిండి లేక, సరైన బట్ట లేక, సరైన నీడ లేక, తాగడానికి నీళ్ళు లేక ఎంతో మంది, ఎన్నో జీవరాశులు పుట్టిమిట్టులాడి ఆకలి సాగు వస్తున్నాయి. అటువంటి వారికి నీళ్ళు అందివ్వండి, మంచి చదువులు ఇవ్వండి, కూడు గుడ్డ నీడ ఏర్పాటు చేయండి. దాచుకున్నది చాలు. మంచి నాయకుల్ని రానివ్వండి. పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్ని ఎన్నుకోండి. యువకులారా, అల్లూరులో ఇల్లు పట్టే అవసరం లేదు, సుభాష్ చంద్రబోస్లో తుపాకీ ఎక్కిపెట్టే అవసరం లేదు. ఓటు అనే ఆయుధంతో ఈ రాజకీయ నాయకులు, కుళ్ళి రాజకీయ నాయకుల తలరాతలు మీరు మార్చండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మన రాష్ట్రాన్ని, మన రాష్ట్ర భవిష్యత్తుని, మన ప్రాంత భవిష్యత్తుని, చదువుకున్న నిరుద్యోగుల భవిష్యత్తుని కాపాడవలసిన అవసరం వచ్చింది. ఓటు అనే హక్కుతో, ఓటు అనే విలువైన ఆయుధంతో మన మంచి నాయకులు ఎన్నుకోండి. అలాగే పిఠాపురం నియోజకవర్గ ప్రజలారా, పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాసు 4వ నెంబర్లో
ఉంది. ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలుపొందించి అలాగే కూటమి అభ్యర్థుల్ని అలాగే బీజేపీ పార్టీ నాయకుల్ని తెలుగుదేశం నాయకులు అందరినీ గెలిపించి రాక్షస పాలన నుంచి విముక్తి చేయండి. నమస్తే. భారత్ మాతాకి కళ్యాణ్ గారి గెలుపును ఆకాంక్షిస్తూ ప్రతి నియోజకవర్గంలో పర్యటన చేస్తున్నారు. అదేవిధంగా ఓటుకి డబ్బులకి అమ్ముడుపోకుండా ప్రజలకి అవగాహన అయితే కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ఓటుని వినియోగించుకోండి, పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గంలో గ్లాస్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి ఆయన ప్రతి ఒక్కరిని కూడా కలిసి ప్రార్థించడం జరుగుతుందని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం చాలా అవసరం ఉందనే ఉద్దేశంతో నేను ఆయనకు మద్దతు తెలపడం జరిగిందని చెప్పి ఎవరైతే ఉన్నారో ఈయన పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా యాత్ర అయితే చేస్తున్నారు.